శివాయ. స్వామి, కోరి నా కొడుకులకు మా అన్న బిడ్డలనే చేసుకున్నా. ఎందుకంటే చెప్పినట్టు పడి ఉంటారని. కొడుకులనైతే కన్నగాని వాళ్ళ రాతను కనలేదు. ఇక నువ్వే చూసుకోవాలి. అయ్యో అయ్యో, ఇంట్లో నన్ను ఉన్నదా? ఇంత పొద్దెక్కదాకా వండడు. ఓరు శంకరి, ఓరు రాఘవా. అయ్యో, ఎంతసేపు అంటారే మీ నిద్ర నీళ్ళ పాలుగాను. ఏందత్తమ్మా పొద్దుగలనే తిడతాను? ఎవరిని ఎందుకు తిడతా? తిడితే ఎవరు పడతారు? ఇప్పుడు అలేసుడు నాతోటి లేచినట్టే చేతివి కదనే. నేను పని చేస్తున్నావు అనుకున్నా. మళ్ళా అన్నావా? ఏందత్త, నేనెందుకు పని చేయాలి? అదేమో వంటదా? నేనెందుకు చేస్తా? లేచి చూసినా అది లేవలేదు, నేను మళ్ళా వాడుకున్నా. ఏందక్క ఏమో గులుక్కుంటారు ఇద్దరు. ఏంది మేము గింతగానే మొరుతా ఉంటే నీకు గునుక్కున్నట్టు వినిపిస్తుందా? అడగవేందత్తమ్మా, నన్నేమో అంటివి దాన్ని ఏమంటలేవు? అవునే సరిత, గివరి దాకా వంటరా ఆడోళ్ళు? మీ ఇంట్లో గిట్టినే వంటరా పొద్దు పడిచేదాకా? అయ్యో, పని ఎక్కడ దక్కనే ఉన్నదా? మీరిద్దరు లేచినప్పుడే చూసిన మీరు పని చేస్తారు కావచ్చు అని మళ్ళా వాడుకున్నా. అక్క పని చేస్తే ఏమైతుంది? నాకేమన్నా 4 రెక్కలు ఉన్నాయా చేదందుకు? నేను ఎందుకు చేస్తా పని? అయ్యో అయ్యో, ఇది ఎక్కడ చిత్రం రా? ఇద్దరు ఒక్కింటోళ్ళు అయితే మంచిగా ఉంటారని చేసుకుంటే ఇది మంచిగానే ఉన్నది. దీన్ని చూసుకుంటే అది అన్నది, దాన్ని చూసుకుంటే ఇది అన్నది. ఏమైందే? చాయ్ పోయారా? ఏంది సాయన? ఎక్కడిదిరా సాయ? నిన్నటి గంజే తోమలేదు. సాయ ఎక్కడిది? ఏంది సాయగంజు తోమలేదా? ముగ్గురు ఆడల నుండి ఏం చేస్తారు? ఏంది అన్న, ఏమో ముగ్గురు ఆడలు అంటాను? ఏం లేదురా, గింత పొద్దెక్కింది ఇంకా చాయ్ పెట్టలేదు. ఏంది చాయ్ పెట్టలేదా? ఎందుకు? ఏం చేయమంటావురా? దాన్ని చూసుకుంటా ఇది, దీన్ని చూసుకుంటా అది అనుకున్నది. ఎక్కడ పని అక్కడనే ఉన్నది. ఏమే రాధిక, కొద్దిల్లన్న తెలివి ఉన్నదానే గిదివారు రాక చాయ్ పెట్టరా? ఏమంటావే సరిత? ఏంది నేను గుడి చాకరీ చేయాలా? అదేమో నౌకరీ చేస్తాంది. అయ్యో, మా ఇళ్ళమే కొంచెం పడబడుతుంది. నువ్వెక్కట్లా మాట్లాడితే నేను వెనక పుట్టిందాన్ని, నేను ఎట్లా మాట్లాడాలి? అక్కవు లేచినావు కదా అని పడుకున్నా. ఆ మాత్రం దానికి ఎట్లా అంటారు? నేనెందుకు చేస్తా పని? అయ్యో అయ్యో, అయింది నా పని అయింది. నేను ఎంత పూజలు చేసిండు అంత రివర్స్ అయింది నాకు. ఇగో అత్తమ్మ, చెల్లైతే బుక్కడంత ఎక్కువ తినమని గాని పండ్ల మాత్రం గట్ల ఉండదు. నువ్వు నేను ఒక్కింట్లోకి వెళ్ళి వచ్చినాం. నిన్ను చూసుకుంటూనే పెరిగినా. నీకన్నా కొంచెం ఎక్కువనే ఉన్నది. పంతం పట్టిందంటే అంతే. ఒరే శంకరి, రాఘవ, ఇట్లయితే గలువదిరా. ఇట్లయితే సంసారం ఏడ ముంగట పడుతుందిరా. ఏరు వాడి ఎవరిదాన్ని చేసుకోరి. అమ్మ ఉన్నదే ఇద్దరు అన్నదమ్ములం,
ముఖం చూసుకుంటా ఎట్లా అనుకోమంటవే. అవునే అవ్వ, చిన్నప్ప సంది కలిసి పెరిగినాం. ఇప్పుడు పెళ్ళైనాక విడిపోమంటవేందే? నువ్వన్నా చెప్పరాదే వాళ్ళకు. చెప్తే వినటోళ్ళకి అది చెప్తాం కానీ తీసుకుంటోళ్ళకి ఏం చెప్తాం? మేము కూర్చుని మాట్లాడుకుందాం. ఏం సంగతో చెప్పుండ్రి. ఏం సంగతి? ఇంట్లో పని చెప్పేదేంది తెలియదా? అందరి ఇళ్ళల్లో ఎట్లా నడుతుందో మన ఇంట్లో కూడా గట్టినే నడవాలి. అందరి ఇళ్ళల్లో అంటే మీరేమన్నా వేరే ఇళ్ళకి వెళ్ళి వచ్చిరా? ఇద్దరు ఒక్కింటోళ్ళే కదా. ఒక్కింటి వాళ్ళమైతే దాన్ని పడుకోమని నేను పని చేయన్నా? నాకేమన్నా 4 రెక్కలు ఉన్నాయా? నీ లెక్కన 2 రెక్కలు ఉన్నాయి కదా. నువ్వు అడుకుంటే నేను చేయన్నా పని? ఆమె అట్లా అన్నదా? ఒక్కదారిలో చేయాలనా అన్నది? నీకేం తెలియదు ఉండు. ఇప్పుడు నేను మొత్తం పని చేస్తే ఈ పంచాయతీ ఉండదు కదా. వాళ్ళ ఉద్దేశం ఆమె అంటుంది కదా ఒక్కదాన్నే చేయన్నా అని. మరి నేను చేయను ఒక్కదాన్ని? ఇగో ఇదంతా కాదు, ఒక పని చేయండి. ఎవరిది వాళ్ళు ఏరువాడుండ్రి. ఏరువాడం అంత దూరం వస్తే వాళ్ళ పుట్టింటికి వాళ్ళనే బొమ్మను. గంతే అన్న, వాళ్ళంటి వాళ్ళ ఉమ్మను ఏరుబడ ముచ్చడే లేదు. మేమెందుకు పోతాం? సచ్చేదాకా ఇక్కడనే ఉంటాం. అది ఉంటే నేను కూడా ఇక్కడనే ఉంటా. అది పోతా నేను కూడా పోతా. ఒరే శంకరి, ఒరే రాఘవ, పెద్దదేమో పనిలా వంతుల కోసం పోరాడుతుంది, చిన్నదేమో పంతం పట్టింది. ఇక వీళ్ళను ఎట్లా చేసుడో ఏం కథను. మీరిద్దరు అన్నదమ్ములు ఏదో విచారించుకొని చెప్పుని మాకు. ఇంతసేపు ముచ్చట పెట్టి ఆలోచించింది ఏంటంటే, మీరిద్దరు మమ్మల్ని వంచుకున్నట్టు మీరు పనులు కూడా వంచుకోరి. బట్టలు ఒక్కరోజు ఒకళ్ళు ఉతకాలే, ఒకళ్ళు ఆకిలి అలుకుదాలతో ఒకళ్ళు గిన్నెలు తోమాలే, పొద్దున వంట ఒకళ్ళు రాత్రి ఒకళ్ళు. ఇది మీకు ఇష్టమేనా? ఏమంటారు? నాకు మాత్రం ఇష్టమే గాని దాని విషయం నాకు తెలియదు. దాని మనసులో ఏమున్నదో నేను ఏమాత్రం తీసుకోను. నీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే. ఓసే అక్క, చెల్లెని చూడకుండా ఇంత వంతు పెడతావా? ఉండే నీకు సుక్కలు చూపిస్తా. చెల్లె దొరికినవే. ఇంటికాడ చిన్నది ఏం పని చేస్తుంది అని అవ్వ అయ్య మొత్తం నాకే చెప్పేది. ఇప్పుడు నీ మీద పెత్తనం చేసి అధికారం వచ్చింది, ఇక చూసుకో. నాకు మాత్రం ఇష్టమే గాని దాని విషయం నాకు తెలియదు. దాని మనసులో ఏమున్నదో నేను ఏమాత్రం తీసుకోను. నీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే. సరే, మంచిగా కలిసి మెలిసి బతుకుంది. ఇవ్వండి. తీరింది వదినే, ఎటు పోతున్నావు? ఏం లేదు, ఒట్టిగానే వచ్చిన. ఆ వదినే నిన్న మీ ఇంట్లో ఏదో లొల్లిన పడ్డది. ఓ అదా, ఏం లేదు వదినే. పని నేను ఒక్కదాన్నే చేస్తాన్నా, అదేమో ఎగిలి వారదాకా వంటాంది. గట్లెట్లుంటదని. ఆ వదినే, వాళ్ళు పని చేస్తారా వాళ్ళు వంటారా? ఇద్దరు కలిసి చేసుకోవాలి కానీ. ఏం చెప్పమంటావు వదినే, దాని కథ అట్లున్నది. ఇది ఎక్కడ పద్ధతి వదినే? ఏం సింగారం లేదు. సరే వదినే, నాకు పని ఉంది, నేను పోయేస్తా. సరే. ఏంటి వాళ్ళు నేను పిలిచినావు? ఎటు పోతున్నావు పిల్ల? ఏం కూర వండినావు? ఇంకా కూర దాకా ఎక్కడ పోయినా వదినే. ఏం కూర వండాలో ఏం అర్థమవుతలేదు. ఈ కూరలు పాడగాను. అవును కానీ పిల్ల, మీ ఇంట్లో వంతులంట కదా, ఇయ్యలే వంతు? ఇవాళ నా వంతే, గందుకే అంటున్నా ఏం కూర వండాలా ఏందని. మీ అక్క వండితే ఏమవుతుందంట? నువ్వైతే చిన్నపిల్లవేనైతివి, నీకేం తెలుస్తుంది వంటల గురించి? ఇగో పిల్ల, మీ అక్క ఇదంతా కావాలనే ఇస్తుంది. ఇవన్నీ పనులు నీకు చెప్పి మెల్లగా తప్పించుకుందామని చూస్తుంది. జరా మీ అక్కతోటి జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? నిన్ను ఇంట్లో
ఇంట్లో నుంచి ఎలగొట్టడానికే కంకణం కట్టుకుంది కావచ్చు. ఏమని అనుకుని ఎవరి వాళ్ళకి ఏం చేయాలనుకున్నా వాళ్ళకి రివర్స్ అవుతుంది. అంతే 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 వదినే. సరే వదిన నేను కూర వండాలి పోయేస్తా. ఒరే రాఘవ, ఒరే శంకరి, నేను కొన్ని రోజులు మా చెల్లింటికి పోయాను. అది ఇంకా రమ్మంటాడు. 4 రోజులు ఉండేస్తా, దానికి ఉప్పోస అవుతుంది. సరే తీయవ్వ పోయిరా. సరే అబ్బా పోయిరా, నీ కూడా జర ఉపవాసాలు ఉంటుంది. రాధిక, సరిత, నేను పోయేస్తా. ఇల్లు పైలం. పోయిరా అత్తమ్మ, నువ్వు వెళ్ళు, రేపటి నుంచి దానికి ఉంటుంది. పోయిరా అత్తమ్మా, నేను లేనా? ఇన్ని రోజులు పెద్ద ఉన్నదని గౌరవించిన, రేపటి నుంచి చూసుకో ఇక మా అక్క సంగతి. సరే రాధిక, సరే సరిత, పోయేస్తా. రాధిక ఆకలి అయితే అన్నం పెట్టే. ఎక్కడన్నాం? ఇది వరకు పోయే అంటి పెట్టలేదు. ఏంది పోయేంటి పెట్టలేదా? ఎందుకు? దాన్నే అడుగు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? దాంతే కదా వంతు. ఏం సంగతి రా తమ్ముడు, ఆమెను అడుగు. ఏమైంది, ఎందుకు వంట చేయలేదు? అయ్యో ఇలా కొంచెం జ్వరం వచ్చినట్టయింది, అందుకే వంట అయ్యలేదు. ఓహో ఇదో సాక జ్వరమచ్చుడు. జనమచ్చుడు నాటకం ఎట్లయితే చెప్పు. శాతనైనాక వంట ఏనా? నిన్న మొన్న ఏలేదా? చి ఒక్కరి మీద ఒక్కరు సాటిలు చెప్పుకుంటారు. కొంచెమన్నా సిగ్గు అనిపించలేదా? ఆమె జ్వరం వచ్చిందంట అంది, నువ్వేమో నటన అంటావు. మధ్యలో మేము పిచ్చోళ్ళం కదా. కొంచెమన్నా సిగ్గు అనిపించాలి. మీ పంతాలతోటి వాళ్ళ మాకంటే పెడతారా? ఇంత దూరం వచ్చినాక మీ ఇంటికి మీరు వరి అవసరం లేదు. అవును, నువ్వు కూడా అవసరం లేదు, వెళ్ళిపో. వెళ్ళిపో. ఇదంతా నువ్వే చేసినావు నన్ను తిట్టాలని. ఇక నువ్వే ఉన్నావు ఇంట్లో, నేను పోతానా? నేను నువ్వెందుకు పోతావు? నీ మంతు పెట్టుకొని నన్ను తిట్టిపించినావు. ఉండూరి మీరే చల్లగా, నేనే పోతా. ఇగో ఇంటికి పెద్దదానివి, తాళం వేసి భద్రంగా అప్పయ్యపు, బాధ్యత నీదే. ఇదేంది కొత్తగా బాధ్యతలు అప్ప చెప్తాను? నువ్వే తాళం వేసి తాళపు చేవల కనిచ్చుకో. నువ్వే అయ్యి, నువ్వే అయ్యి, నువ్వే అయిపో. నువ్వే అయిపో. ఏమయ్యా మీ భార్యలు బ్యాగులు పట్టుకొని పోతురు, ఏమన్నారు? ఏమని అనుకుంటాం, మా కుటుంబ విషయం, నీకు అవసరం లేదు. అన్నా ఇదే మంచి టైం, ఆటో రాజనగర్ వేద్దాం పదా. నా మిగతా కథ అంతా నేను నడిపిస్తా. ఆటో తీసుకొని పోతా, మళ్ళీ ఫోన్ చేస్తా, వచ్చి మీ భార్యను తీసుకుపోయి, సరేనా? వాళ్ళకు బుద్ధి చెల్ల చేస్తా. రామచంద్రపురం రావాలి, కూర్చోరి కూర్చోరి. ఆగాగు అత్తున్నా, నేను కూడా వస్తాను, ఆగు. ఏమో ఇద్దరు ఎడమొఖం పెడమొఖం పెట్టుకొని కూర్చున్నారు, ఏం సంగతి? నీకెందుకు ఆటో పోనే? అయ్యో మా ఇళ్ళమే కోపానికి వస్తున్నావు. ఇప్పుడు ఏమన్నా అక్క చెల్లెలు ఇద్దరు అట్లెందుకుంటారు అంటున్నా. అక్క చెల్లెల్లా అది ఒకప్పుడు, ఇప్పుడు అదెవరో నేనెవరో. అయ్యో అంత మాట అంటున్నావు, నువ్వు అన్నంత మాత్రం మీ చెల్లె కాకుండా పోతావా? నువ్వు అక్క కాకుండా పోతావా? ఏమయ్యా డ్రైవరు, నువ్వు చక్కగా ఆటో నడుపుకోక మా గురించి నీకెందుకు? ఏంది మీరు దిగురు, ఫస్ట్ దిగుతారా? దిగరా, మీరేమన్నా ఆకాశం నుంచి చూడబడ్డరా? ఏమో బాగా మాట్లాడతారు. ఏం పని లేకుండా ఇంట్లో కూర్చునే పెడితే మీకు బాగా తలకెక్కినాయి కళ్ళు. మీరు వెళ్తే వాళ్ళు ఎలా, వాళ్ళ గురించి ఆలోచించుర్రి. ఎందుకు దాని ముంగట నన్ను ఎన్ని మాటలు అన్నారో నీకు ఎరికేనా? అవును, పుట్టినప్పటి నుంచి మాట అంటే వాడా
అసలు దీని ముంగట నా ఇజ్జత్ అంతా పోయింది. మీకు ఇదివరకైనా పాత కక్షలు ఉన్నాయా? లేవు, బాగానే చూసుకునేది. అది కూడా నన్ను ఏమనలేదు, నేను చెప్పినట్టు చేసేది. పెళ్లికి ముందు కలిసిమెలిసి ఉన్న మీరు ఇప్పుడు ఎందుకు ఇట్లా తిరగబడుతున్నారు? ఓహో, దానికి అంత కారణం మూడో వ్యక్తి అయి ఉండవచ్చు. మీకు మీ గురించి చెడుగా నన్ను చెప్పారా? ఇంటి పక్క వదిన మీ చెల్లి అట్లా ఇట్లా అని చెప్పింది. మరి నాకెందుకు నువ్వు నన్ను అనరాని మాటలు అన్నామని చెప్పింది? సంసారాలు పచ్చగుంటే ఊరదు ఈ లోకం, నలుగురు కలిసి ఉంటే నిద్రపోదు ఈ లోకం. చూడండి, మీ గురించి చెడుగా చెప్పి మిమ్మల్ని విడగొట్టేలా చేసింది. ఇలా దానింటి కాడ చికెన్ వండుకొని తింటుంది. ఎందుకంటే కలహం బాగా రచ్చకెక్కింది కదా. సరే, నేను వెళ్తున్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇగో, మన ఊరికి మీ ఊరికి 1 కిలోమీటర్ దూరం. రావాలనుకుంటే మీ అత్తగారింటికి రండి, లేదంటే మీ అమ్మగారింటికి పోండి. 10 మందిలా నవ్వుల పారిగాండి. సరే, నేను పోతున్నా. అన్నా, అంతా సెట్ అయిపోయింది, వచ్చి తీసుకపోర్రి. అక్క, నన్ను క్షమించు. చెప్పుడు మాటలు విని నిన్ను అనుమానించిన. నేనేం తక్కువ తినలేదు, నేను కూడా అంతే కదనే. నాదే తప్పైంది అక్క. అమ్మయ్యా, వచ్చిండ్రా. మా తప్పు మేము తెలుసుకుందాం. పోదాం పదండి ఇంటికి. ఏమైంది ఇక్కడ ఉన్నారు? మీ మొండి పట్టుతో ఇల్లుకు తాళం వేయలేదు కదా? ఎవడో ఇంట్లో వచ్చి అన్ని చదిరిండు. ఏమున్నాయో లేవో. అవును, మేము కూడా అత్తగారింటికి వస్తున్నాం. అన్ని పోయినాక ఏముందని వస్తా అంటారు. అయ్యో అయ్యో, నాదే పొరపాటు. ఇదంతా నా వల్లనే. నేను పంతం పట్టకపోయి ఉంటే ఇవాళ ఈ గత వచ్చి ఉండేది కాదు. ఏం బాధపడకురి, ఇది మీ ఇద్దరి మధ్య మార్పు తేవడానికే. ఇదంతా నాటకం. మన ఇంట్లో దొంగలు వల్లేదు, మేమే అబద్ధం చెప్పినాం. కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కలిసి ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా? ఇలా మీరు చీటికి మాటికి మూతులు ముడుచుకుంటే నలుగురు ఏమనుకుంటారు? ఎప్పటికైనా ఆ నలుగురు అబ్బా వాళ్ళు ఏం బతకారా అని అనుకోవాలి కానీ చీ ఏం బతుకులరా ఇల్లే అని అదే నలుగురు అనుకున్నట్టు ఉండకూడదు. ఈ మాటలతో చచ్చిన పావును ఇంకా చంపకండి. ఇక నుండి కలిసి ఉందాం, కలిసి పనిచేసుకుందాం. అత్తమ్మయ్యాల అత్త అన్నది, ఆమె వచ్చే వరకు కొత్త కోడలుగా మారి చూపిద్దాం. సరే అక్క. ఏమైనా మీ భార్యలు బ్యాగులు పడుకొని పోతారు అంటే ఏమన్నారు? అంటే నవీన్ వస్తుంది, నవీన్ వచ్చినప్పుడు మనం ఆడేది. మీరేమన్నా ఆకాశం నుంచి చూడపడరా? ఇందాక నుంచి బాగా మాట్లాడతారు, మీరు దిగుతూనే ఉండాలి. అవు వదినే, ఒకళ్ళు పని చెప్తారు, ఒకళ్ళు వంటరా, ఇద్దరు కలిసి చేసుకోవాలి. కానీ ఒకళ్ళు పని చేస్తారు, ఒకళ్ళు వంటరా, ఇద్దరు కలిసి చేసుకోవాలి. కానీ ముక్కింటోళ్ళం అయితే దాన్ని పడుకోని నేను పని చేయాలా? మీ ఇంట్లో గిట్టనే వంటారా పొద్దు పొడిచేదాకా? అవునే రాధిక, పొత్తి వల్ల తెలుగు కదా, ఇవాళ సాగేటనా? ఏమంటే సరిత? వెల్కమ్ టు గజ్వెల్ షోస్.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. అరే డాంబర్ కొడుతురు పారా.